మీ పక్కనున్నవాడు మీ విజయానికి ఉపయోగపడేవాడా లేక వెన్నుపోటు పొడిచేవాడా? కాటేసే పాము కంటే కౌగిలించుకుని గొంతు కోసే శత్రువు చాలా ప్రమాదకరం. బయట యుద్ధం గెలవాలంటే సైన్యం కావాలి, కానీ జీవితం గెలవాలంటే ఆత్మబలం ఉండాలి. అసలు చాణక్యుడి దృష్టిలో నిజమైన స్నేహితుడెవరు? మన లోపలి అజేయమైన శక్తిని ఎలా బయటకు తీయాలో తెలుసుకుందాం. చాణక్యుడు ఒకే ఒక్క మాటలో తేల్చి చెప్పేశాడు, మిత్రం చాపది కాలేషు. అంటే ఆపదలో మాత్రమే నీ మిత్రుడెవరో తెలుస్తుంది. మిగతా సమయమంతా ఆ మనిషి కేవలం నీకు ఒక పరిచయస్తుడు మాత్రమే. మన చుట్టూ 3 రకాల స్నేహితులు ఉంటారు. మొదటి రకం మధుతిష్టతి జిహ్వాగ్రే. వీళ్లకు నాలుకపై తేనుంటుంది కానీ మనసంతా విషం. మీరు బాగున్నప్పుడు మాత్రమే మిమ్మల్ని వీళ్ళు ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. ఇక రెండో రకం అవసరానికి మాత్రమే గుర్తొచ్చేవాళ్ళు. పనుంటే పలకరిస్తారు,